గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కర్ గారికి, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, అట్లాగే గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ చైర్మన్ శ్రీ హరకర వేణుగోపాల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బసవేశ్వర ఉత్సవ కమిటీ సభ్యులందరికీ, పెద్దలందరికీ, కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు భారతదేశ సమాజానికి సంబంధించినంతవరకు ఒక గొప్ప రోజుగానే మనం అందరం భావించాలి. దేశంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల పైన పోరాటం చేసి ఈ దేశంలో సమసమాజ స్థాపన జరగాలని, కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా మనుషులంతా ఒక్కటే అని ఆనాడే 12వ శతాబ్దంలో చెప్పినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి రోజు ఇది, బసవేశ్వరుడి జయంతి. ఈరోజు మనం అందరం ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి వారు చెప్పినట్టు అంశాలనే చట్టబద్ధంగా ఈరోజు మనం చేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున చట్టబద్ధంగా చేసే కార్యక్రమానికి కూడా ఇంకా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ రోజుల్లోనే మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది 12వ శతాబ్దంలోనే మరి ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థలో అన్ని కట్టుబాట్ల మధ్యన పుట్టినటువంటి బసవేశ్వరుడు ఆ సమాజానికి వ్యతిరేకంగా నిలబడి ఇది కాదు జీవన విధానం అని చెప్పి ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని భారతదేశానికి అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని, నినాదాన్ని ఈ దేశానికి అందించాడు. ఈరోజు బసవేశ్వరుడిని మనం ఏదో మతతత్వవేత్తగా చూడటం కోసం కొద్దిమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన మతతత్వవేత్త కంటే కూడా ఒక పెద్ద సోషల్ రిఫార్మిస్ట్, ఒక సామాజిక పరివర్తన కోసం తన జీవితం మొత్తాన్ని అర్పితం చేసినటువంటి నాయకుడు. ఎంత గొప్ప కార్యక్రమాలు చేయటం అంటే వారు చెప్పినటువంటి 3 నినాదాలు కూడా కేవలం సమసమాజ స్థాపన ఒక్కటే కాదు, సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాయకం కైలాసం, వర్క్ ఈజ్ వర్షిప్. ఎంత కష్టపడితే పనినే దైవత్వంగా చూస్తూ పనిచేయాలని చెప్పినటువంటి గొప్పవాడు. అట్లాగే ఇంకొక 2-3 అంశాలు కూడా చెప్పాడు. శ్రమే సౌందర్యం అని కూడా అన్నాడు. అవి చెప్తూ ఇవన్నీ చేస్తూ అందరూ సమానంగా బతకాలన్నాడు. అందరికీ సమాన అవకాశాలు రావాలన్నాడు. దేవుడు దైవత్వం అందరికీ చెందినటువంటి వాడు అన్నాడు. ఎవరిని ఎవరు కించపరచకూడదన్నాడు. ఎవరిని ఎవరి కోసమో అనగదొక్కకూడదన్నాడు.
ఈ అంశాలన్నీ చెప్తూ ఆ సమాజ పరివర్తన చేస్తూ ఉంటే ఆయన చెప్పినటువంటి పని విధానం ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆకర్షితులై పెద్ద ఎత్తున అతని ఫాలోయర్స్గా మారుతున్నప్పుడు ఆ రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి బిజ్జాల రాజు పిలిచి ఇటువంటి గొప్పవాడు నా రాజ్యంలో మంత్రిగా ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి పిలిచి మంత్రిగా పెట్టాడు. మంత్రిగా ఆనాటి రాచరిక వ్యవస్థలోనే భావస్వేచ్ఛ ఉండాలి, అందరిది వినాలని చెప్పి మండపాలు పెట్టి, అనుభవ మండపాన్ని పెట్టి ఆ మండపంలో అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా పాలన సాగించాలన్నాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి స్ఫూర్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఆ స్ఫూర్తితో ముందుకు పోతుందని చెప్పడం కోసమే చెప్తా ఉన్నాం. అనుభవం మండపం ఆనాడు ఆ మహానుభావుడు ఏం చెప్పాడో మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలన గ్రామ సభలను పెట్టాం. ఆ ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజలు చెప్పిన అంశాల్ని పరిగణలో తీసుకొని పాలన అందిస్తామని చెప్పాం తప్ప పాలకులుగా మేము మీ మీద రుద్దమని చెప్పాం. అది బసవేశ్వరుడు స్ఫూర్తి ఈ ప్రభుత్వానికి ఉంది. అంతేకాదు సమాజం అందరినీ సమానంగా చూడాలి, అందరికీ ఆర్థికంగా అందరికీ పంచాలని చెప్పినటువంటి అంశాల్ని పరిగణలో తీసుకొని ఆ సమానత్వం కోసమే ఈనాటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒకటేసారి 11,600 కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరం నాడే శాంక్షన్ ఇచ్చి ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీసు, ఓసీలు అందరికీ సంబంధించిన పిల్లలందరూ ఒకటే ప్రాంగణంలో దాదాపు 25 ఎకరాలకు తగ్గకుండా ఉండేటువంటి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈ రాష్ట్రంలో కట్టాలి. అటువంటి కట్టినటువంటి పాఠశాలలో మన పిల్లలు అందరూ సమానంగా చదువుకోవాలి, ప్రపంచానికి పోటీతత్వం నేర్పాలి అని ఒక గొప్ప ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఆ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్లో ఆ బసవేశ్వరుడు స్ఫూర్తి కూడా ఉందని చెప్పడం కోసం నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు బసవేశ్వరుడు మరొక గొప్ప కార్యక్రమాన్ని చెప్పాడు. అనుభవం మండపంలో పురుషులొక్కలే కాదు మహిళలు కూడా సమానంగా ఉండాలి, వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలో తీసుకోవాలన్నాడు. ఆ ఆలోచన స్ఫూర్తి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కోటీశ్వరులు చేయాలని చెప్పి కనీసం 1 కోటి మంది మహిళల్ని రాష్ట్రంలో కోటీశ్వరులు చేస్తామని చెప్పి దాదాపు 21,000 కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతాం. ఇది కూడా బసవేశ్వరుడు స్ఫూర్తి ఇందులో కూడా ఉంది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ పెద్ద ఎత్తున పని కల్పించడమే కాదు, శ్రమే సౌందర్యం పనిలో కూడా ఎవరు ఎంత ఎక్కువ కష్టపడి అంత సంపాదన వస్తుంది, ఆ సంపాదనతో ఆ సమాజం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా రాజీవ్ యువ వికాసం అని దాదాపు 9,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ పెట్టి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఒకటే సంవత్సరంలో 9,000 కోట్ల రూపాయలని ఉపాధి హామీ పథకం ఉపాధి ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం. ఇందులో కూడా బసవేశ్వరుడు స్ఫూర్తి దాగి ఈ ప్రభుత్వం
శ్రమించే రైతు సోదరులు, ఆహారానికి అంబాసిడర్స్గా ఉన్నటువంటి ఫుడ్ సెక్యూరిటీకి అంబాసిడర్స్గా ఉన్న రైతాంగ సోదరుల్ని రక్షించాలని, వాళ్ళకి ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయటమే కాకుండా ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద శ్రమ అందించేటువంటి రైతుకు ప్రోత్సహించే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. ఈ శ్రమ, ఇందులోని సౌందర్యం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాం. దీంట్లో కూడా బసవేశ్వరుడు స్ఫూర్తి ఉంది. నేను చేసే ప్రతి పని ఒక సామాజిక పరివర్తన కోసం. ఆనాడు బసవేశ్వరుడు చెప్పినటువంటి విధానం కానీ, లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్ఫూర్తి కానీ, లేకపోతే అనేక మంది స్ఫూర్తిదాతలు సామాజిక పరివర్తకులు చెప్పినటువంటి కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సంపాదించే సంపదని ప్రజలకి పంచే కార్యక్రమంలో ఉన్నాం తప్ప పాలకులు పంచుకునే కార్యక్రమంలో లేం. అందుకే బసవేశ్వరుడు ఇప్పుడు మా శేఖర్ గారు చెప్పారు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ లింగాయతుల్ని బలహీన వర్గాల్లో చేర్చి పెద్ద ఎత్తున వీళ్ళకి మేలు జరగాలనే ఆలోచన ఏ రకంగా చేసిందో, మరొక్కసారి బలహీన వర్గాలకి మేలు జరగాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జనాభా కులగణన జరిపి దాదాపు 56% రాష్ట్రంలో బీసీలు ఉన్నారని చెప్పి ఆ బీసీలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించే కార్యక్రమాన్ని చట్టబద్ధంగా శాసనసభలో బిల్లు పెట్టి పాస్ చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని కూడా మనం అందరం గమనంలో తీసుకోవాలి. ఇది బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. చాలా సంవత్సరాల నుంచి దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికి కూడా మనందరం కూడా మనం చేసుకోవాలి. కులగణన అనేది ఈ సమాజంలో ఆనాడు బసవేశ్వరుడు చెప్పినట్టుగా ఏ వర్గాలు ఎంత వెనుకబడి ఉన్నాయో వాళ్ళందరికీ చేయూతనిచ్చి పైకి తీసుకొని రావటం కోసం ఒక సైంటిఫిక్ సర్వే చేసి ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి ఆధారాలతో వాళ్ళందరూ జీవన స్థితిగతుల్లో మెరుగుపరచడం కోసం ఈ రాష్ట్ర ఆర్థికాన్ని, ఈ రాష్ట్ర సంపదని వారి జీవితాల్లో మార్పు తీసుకురావటం కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయటం కోసమే ఈ రాష్ట్రంలో క్యాష్ సెన్సస్ చేశాం అన్న సంగతి ఈ దేశమంతా కూడా ఈరోజు తెలంగాణకి వెళ్ళి చూస్తాం. ఈ తెలంగాణలో చేసినటువంటి క్యాష్ సెన్సస్ రేపు ఈ దేశానికే ఆదర్శంగా కాబోతా ఉంది. తెలంగాణ మోడల్ అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఆ బసవేశ్వరుడు చెప్పినటువంటి స్ఫూర్తి, లేకపోతే జ్యోతిరావు పూలే గారు చెప్పినటువంటి స్ఫూర్తి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచనల్ని అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వారి స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండేటువంటి కొద్దిమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకొని పోతా ఉన్నారు. నిన్నగా మొన్న జరిగినటువంటి వరంగల్ సభలో ఓ పెద్ద ఆయన మాట్లాడుతూ అన్ని వైఫల్యాలు, ఏందయ్యా వైఫల్యం? బసవేశ్వర స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా స్కీములు తీసుకొని రావటం వైఫల్యమా? లేకపోతే జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి మేలు జరగాలని క్యాష్ సెన్సస్ చేపించడం అన్యాయమా? లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న సంపదని భూమి లేని నిరుపేద కుటుంబాలకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు
ఇవ్వాలని ఆలోచన చేసి అమలు చేయటం అన్యాయమా? లేకపోతే చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఏ ఉద్యోగాల కోసం అయితే కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నారో అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వటమే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా ఉద్యోగాలు కల్పించాలి, కనీసం 5 లక్షల మందికని ఆలోచన చేసి అమలు చేయటమే నేరమా? లేకపోతే ఈ మహానుభావులు దశాబ్దాలుగా పోరాటం చేసి సమాజ పరివర్తన కోసం అందరూ పనిచేయాలనేటువంటి స్ఫూర్తి చెప్తా ఉంటే ఇంకా ఆ మహానుభావులు చేసుకొచ్చినటువంటి కృషిని ఫలితాల్ని ప్రజలకు అందకుండా అడ్డుపడాలని చేసేటువంటి కుటిల ప్రయత్నమే కదా నీ వరంగల్ సభని ఈ సందర్భంగా చెప్పుకున్నాం. నిజంగా మీకు ఈ సమాజం మీద మార్పు మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్ని అభినందించాల్సింది పోయి అన్ని విఫలమైపోయిందని మాట్లాడుతూ ఉంటే నేను చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ గమనించాలి. ఆనాడు 1970 దశకంలో పివి నరసింహరావు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు సమాజ పరివర్తన కోసం భూ సంస్కరణలు తీసుకొని వస్తే ఆ భూ సంస్కరణని వ్యతిరేకించడానికి ధైర్యం లేనటువంటి కొద్దిమంది దొరలు జయాంధ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చి భూ సంస్కరణని అమలు కాకుండా అడ్డుపడినటువంటి చరిత్రని మనం చూశాం. జయాంధ్ర ఉద్యమం తీసుకొచ్చి భూ సంస్కరణ అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి చివరికి వాటిని స్లో అయ్యేటట్టుగా చేసినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనల్ని ఆ రోజు చూశాం. అంతకంటే గొప్ప కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి క్యాస్ట్ సెన్సస్, అంతకంటే గొప్ప సామాజిక మార్పుకి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి కులగణన. ఆ కులగణన నుంచే వచ్చిందే 42% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఈ స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ కల్పించేటువంటి రిజర్వేషన్. ఇది ఒక పెద్ద సామాజిక మార్పుకి నాంది కాబోతా ఉంది. అటువంటి సామాజిక మార్పుకి నాంది కాబోతుంది కాబట్టే దాన్ని నేరుగా వ్యతిరేకించలేక కులగణనలో కనీసం పార్టిసిపేట్ చేయనటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎక్కడ బీసీలకు మేలు జరుగుతుందో అని చెప్పి దాన్ని వ్యతిరేకించడం కోసం నేరుగా వ్యతిరేకించలేక ఇండైరెక్ట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలుతా ఉంది. బస్వేశ్వరుడు సాక్షిగా చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని కుయత్తులు పాడినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల కోసం నిటారుగా నిలబడి బస్వేశ్వరుడు ఆలోచనల్ని అమలు చేస్తుందని కూడా చాలా స్పందనగా చెప్తా ఉన్నాం. జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు చాలా స్పష్టంగా మాకు ఆర్థిక పరమైన అనేక అంశాలు అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా మాకేమో మీలాగా పాలన చేస్తూ అనుభవించాలనే ఆలోచన లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులకు కానీ నాకు కానీ మేమందరం ఈ సమాజ పరివర్తన కోసమే పనిచేస్తా ఉన్నాం. ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, నిరుపేద ప్రజలు ఈ మహానుభావులు కోరుకున్నటువంటి సమాజ నిర్మాణం కోసమే అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాం తప్ప అధికారాన్ని హోదాగా మీలాగా భావించట్లేదు. అధికారాన్ని బాధ్యతగా భావిస్తా ఉన్నాం. ప్రతి క్షణం ఆ బాధ్యతతోనే ఈ సమాజానికి మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ చేసే మంచి కార్యక్రమాల్ని మీరందరూ బస్వేశ్వరుడు ఆలోచనలు కానీ, జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు కానీ నమ్మి ఆచరించాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. వారి స్ఫూర్తితో వారి మార్గాన్ని అనుసరిద్దాం, వారి లక్ష్యాలను చేరదాం. ఆ చేరటం కోసం మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఆ లక్ష్యాన్ని ఛేదించాలని అడ్డుకోవాలని అనుకునేటువంటి వాళ్ళందరి పట్ల అత్యంత జాగ్రత్తతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ
మరొక్కసారి ఈ బసవేశ్వరుడి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్.